నువ్వు ఎంతసేపు ఫామ్ హౌస్ నుంచి పరిపాలన ఇచ్చావు తప్ప ఫామ్ హౌస్ దాటి గేట్ బయటకు వచ్చి ఏ రాదని ప్రజల కొరకు పనిచేసినవా? ప్రశాంత్ కిషోర్ సర్వే భారతదేశంలో పేరెన్నికైనది. ఫారిన్ లాంగ్వేజ్ మాట్లాడుతావు కదా ఇంగ్లీష్లో, మరి ఏం చేస్తున్నావు? నీ భాష పరిజ్ఞానం ఏమైంది? నీ అభివృద్ధి ఏమైంది? నీ యాక్టివ్నెస్ ఏమైంది? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకే పాపం తలిగి ఓడిపోయారు. ఇక జీవితంలో బీఆర్ఎస్ పార్టీ రాదు, దాన్ని బొంద పెట్టుడే. బడుగు బలహీన వర్గాలు చాలా మంది అవపడుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళు ఇతర ఛార్జెస్ కానీ 40 నుంచి 200% పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కేకే సర్వే కల్వకుంట్ల కేటీఆర్ సర్వేది. కేసీఆర్ ఏం చేస్తాడంటే ఆ సర్వే చూడడానికి డబ్బులు ఇచ్చి ఆయన అభివృద్ధి ఏం చేస్తుండే? ఎందుకు చేస్తున్నాడు ఆయన అభివృద్ధి? కిషన్ రెడ్డి మీద లేదా బాధ్యత? ఆయన కాలర్ వేసుకునికే కూడా గతి లేదు. ఆ బండిగిన తోటికే ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. కానీ ప్రతిపక్షానికి ఆడొచ్చి కూర్చొని మాకేమైనా సలహాలు ఇవ్వంటేనే వాళ్ళు ప్రతిపక్ష పాత్రనే చక్కగా నిర్వర్తిస్తలేరు. బిడ్డ ఖబర్దార్, రౌడీ షీట్ అంటే బీసీలు బొంద పెడతారు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అనేది నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశం మొత్తం ఈ ఎలక్షన్ వైపు చూస్తుంది. ఎందుకంటే అహంకారానికి ప్రజాపాలనకి మధ్య జరుగుతున్న పోరిది. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలనలో జరుగుతున్నవి. ముఖ్యంగా 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్న అనేక ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి గత 10 సంవత్సరాలల్లో లేనటువంటి అంశం ఇది. ఎవరైనా సరే ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళని అడగవచ్చు. అంటే ఎమ్మటెమ్మటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ ఎంట్రన్స్ పెట్టడము, ఎగ్జామినేషన్ ఇవ్వడం అనేది నిరుద్యోగులకు చాలా ఊరట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అభివృద్ధి అనే అంశానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు సూక్ష్మ దృష్టితోటి, అంటే ఈ రోజు కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఈ సంక్షేమ పథకాలు అందాలి, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్డప్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్. అందులో ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు చాలామంది అవపడుతున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందుతున్న క్రమంలో ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నిక ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు ఈ ఎన్నిక. సో నిన్న కేకే సర్వే వచ్చింది సార్, ఈ సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఒక ఇచ్చాడు. దీనిపైన ఏమంటారు సార్? సార్ నిన్న కేకే రివ్యూ వచ్చింది కదా, కేకే రివ్యూలో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి ఒక సంచలనం కామెంట్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? కేకే రివ్యూ విషయం మీద చూస్తే మనకు 9వ తారీఖు ఎలక్షన్, ఈరోజు జరుగుతున్న 11th ఎలక్షన్, 9వ తారీఖు మనకు ప్రచారం బంద్. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయిలో కేకే సర్వే కూడా చేయలేదని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ యొక్క మనోగతం కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు కానీ, మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం. మా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారికి యూసుఫ్గూడ డివిజన్ ఇచ్చారు. యూసుఫ్గూడ డివిజన్లో మేము గడప గడప తిరిగితే బ్రహ్మాండంగా కాంగ్రెస్కు పట్టం కడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు జేవీ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము గడప గడప తిరుగుతున్న క్రమంలో ఇక్కడ మేము ప్రతిష్టాత్మకంగా చూసినాం. అంటే క్షేత్రస్థాయిలో వేరు, ఆ యొక్క సర్వే వేరు. మేము క్షేత్రస్థాయిలో తిరిగినాం, చెప్తున్నాం. ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలో సుమారు 30,000 మేడతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. కేకే సర్వేని మీరు ఛాలెంజ్ చేస్తున్నారా? ఛాలెంజ్ చేస్తున్నాం కేకే సర్వేని. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ చూడండి, ఇక్కడ నవీన్ యాదవ్ గారే గెలుస్తున్నారు. ఇప్పుడు దాకా కేకే సర్వే మిస్ అవ్వలేదు కదా, ఈసారి ఎలా మిస్ అవుద్ది అంటారు? చాలా మంది ఇంతకంటే గొప్ప సర్వేలు వచ్చినాయి, సక్సెస్ అయినారు, ఫెయిల్యూర్ అయినాయి. ప్రశాంత్ కిషోర్ సర్వే భారతదేశంలో పేరెన్నికైనది. ఆయన సర్వేలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. కాబట్టి మన ఒక కేకేనే ఆయన పైనుంచి ఊడిపడలేదు, ఆయన మేధావి కాదు, ఆయనదే పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యతరగతి పేద తరగతుల గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీ, అందుకనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళు కొట్టారని చెప్పి కామెంట్ చేస్తున్నారు, దీనికి ఏమంటారు? అవి పడిపడని వాళ్ళు. ఇక తెలుసు కదా, టీఆర్ఎస్ పార్టీ మొత్తం సోషల్ మీడియా అబాస్పాలు బట్టగాల్చి మీద వేయడం, అది ప్రతి ఒక్కరికి తెలుసు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అనేది బదనాం చేయడం వల్ల ముందున్నది. అది పెద్ద సమస్య ఏం కాదు, అది ప్రజలు కూడా పట్టించుకుంటలేరు. సో మన కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీస్ బై ఎలక్షన్లో రౌడీ షీటర్ని ఓడించాలన్నారు. అది తప్పుడు ప్రచారము. అసలు బీసీ వాళ్ళకు 42% ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరికతో ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు. దాన్ని ప్రతిష్టాత్మకంగానే జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఇచ్చిన టికెట్ల ఎవరికి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్ ఎవరికి, బడుగు బలహీన వర్గాల బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు. అదేవిధంగా అజారుద్దీన్ గారికి ఒక మైనార్టీ సోదరునికి మంత్రి పదవి ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎవరికి ఇస్తున్నది అవకాశాలు స్టాండ్ మీద ఉన్నది. కాబట్టి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలనే వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ నవీన్ గారిని గెలిపిస్తారు. వాళ్ళు అనుకున్నట్టు ఈ యొక్క బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, నవీన్ గారికి పోటీ కాదని మేము నమ్ముతున్నాం. సో రేవంత్ రెడ్డి మీద కొంతవరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, దానికి ఏమంటారు? రేవంత్ రెడ్డి గారి పథకాలు అనేవి పేదలకు అందాలన్నది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చే నాటికి
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి పెట్టారు. అయినా కూడా ఒక్కటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడుపుకుంటూ, రైతాంగాన్ని ముందుకు నడుపుకుంటూ, పేదలని ముందుకు నడుపుకుంటూ, ఉద్యోగస్తుల్ని ముందుకు నడుపుకుంటూ, ముస్లిం మైనారిటీ సోదరుల్ని, హరిజనుల్ని, గిరిజనుల్ని, ప్రతి అంశాన్ని ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ దపాలుగా ముందుకు పోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వండి. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని ఇంప్లిమెంట్ చేసి పేదలకు అందజేస్తాడని నమ్ముతున్నారు. ప్రజలు కూడా ఆ వేళనే ఉన్నారు. సో నిన్న బోర్బండ్లో కేసీఆర్ మాట్లాడుతూ మాగుంటి సునీత గారిని గెలిపించండి, మేము కాలర్ పట్టుకొని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని అడుగుతామన్నారు. ఆయన అసలు బయటికి వెళ్ళేది లేదు, కాలర్ పట్టుకునేది లేదు, అడిగేది లేదు. ఆయన కాలర్ ఎట్టుందో కూడా ఆయన చూసుకుంటలేడు. ఆయన ఊకదప్పుడు ఉపన్యాసాలు తెలంగాణ ప్రజలు విని బోరు కొట్టింది. ఇంకా కూడా ఆయన ఎందుకు ఫామ్ హౌస్లో ఉండమనండి. ఇంకా ఆయన బయటికి వెళ్ళేది ఏం లేదు. ఇక చూస్తున్నారు కదా ఎన్నిసార్లు వెళ్ళిండు ఆయన బయటికి. వెళ్ళడు, ఏం అడిగేది లేదు. ప్రజలకు తెలుసు ఆ విషయం. సో జూబ్లీస్ ఎలక్షన్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వచ్చి ప్రచారం చేస్తాం. ఒక బై ఎలక్షన్కి ఎంతమంది ప్రచారం అవసరం అంటారా? సోదర, నాగార్జున సాగర్లో బై ఎలక్షన్ జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 500 మందిని దింపి, 1000 కార్లు దింపి, కోట్ల డబ్బు దింపి వాళ్ళు నేర్పిన సంస్కృతి ఇదంతా. ఇది తెలంగాణలో ఏదైనా జరుగుతుందంటే ఏదైనా ఈ కేసీఆర్ నేర్పింది అడ్డమైన సంస్కృతి అంతా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలు అడిగేదానికి అర్హత లేదు. ప్రజలు కూడా వాళ్ళని పట్టించుకుంటలేరు. బై ఎలక్షన్లో మైనార్టీ ఓట్లు చాలా ఇంపార్టెంట్ కదా, ఎంతవరకు మద్దతు ఉంది? ఈ భారతదేశంలో ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. సుమారు ఓట్లు మైనార్టీ సోదరులు ఉన్నాయి. గంపగుత్తాగా అత్యధిక స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? 30 నుంచి 40 వేల మెజార్టీ నవీన్ యాదవ్ గారికి వస్తుంది మెజార్టీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ అన్న నమస్తే అన్న. జూబ్లీస్ బై ఎలక్షన్లో హోరాహోరీగా జరుగుతున్నాయి కదా, కాంగ్రెస్ ప్రభావం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభావం 100కు 100% ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నూతనంగా ఈ దేశంలో లేనటువంటి కొత్త పథకాలను ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, పేదలందరికీ తెల్ల కార్డులు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం, సుమారుగా 95 లక్షల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో సన్నబియ్యం పొందుతూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉచిత బస్ ప్రయాణం కానీ, సన్నబియ్యం కానీ, అంతేకాకుండా మహిళలకు గ్యాస్ ఉచిత పథకం కానీ, 500కే గ్యాస్ సిలిండర్, మరి అంతేకాదు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్ లేకుండా ఉచిత విద్యుత్ సరఫరా, మరి అంతేకాదు మరి బీసీ హాస్టల్లో కానీ, ఎస్సీ హాస్టల్లో కానీ, ఎస్టీ హాస్టల్లో కానీ కాస్మెటిక్స్ ఛార్జెస్ కానీ, ఇతర ఛార్జెస్ కానీ 40 నుంచి 200% పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తా ఉన్నాం. మీరు చెప్పిన పథకాల వరకు ఇప్పటివరకు ఎంతవరకు అమలు ప్రజల్లో వ్యతిరేకత కూడా కనిపిస్తుంది కదా? తప్పకుండా 100కు 100% ఈ పథకాలు అందుతూ ఉన్నాయి. పేద ప్రజలు ఈ ఫలితాలు పొందుతూ ఉన్నారు. కొంతమంది అందరూ దానికేమంటారు అంటారు, ప్రతిపక్షాల యొక్క ప్రేరణతోని, ప్రతిపక్షాల యొక్క తప్పుడు ప్రచారంతో వాళ్ళు చెప్పిస్తూ ఉన్నారు. ఈ కేటీఆర్ కానీ, ఈ హరీష్ రావు కానీ వాళ్ళతో చెప్పిస్తూ ఉన్నారు, మాకు అందలేదని చెప్పమని చెప్తాను. వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలకు చెందినటువంటి మనుషులు, వ్యక్తులు, కార్యకర్తలు. వాళ్ళు ప్రజలు కాదు, సామాన్య పౌరులు కాదు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ మనుషులు. వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చెప్పిచ్చే మాటతో చెప్పిస్తూ ఉన్నారు. సో నిన్న కేకే సర్వే వచ్చింది. కేకే సర్వేలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి డిక్లేర్ చేశారు, దానికి ఏమంటారు? ఖచ్చితంగా తప్పుడు ప్రచారం అది. డబ్బులు పెడితే సర్వే చేయించినటువంటి సర్వే అది. డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో, ఇతర భూములలో దోచుకున్నటువంటి 100 వేల లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి నాయకులు చేపించినటువంటి దుష్ప్రచారం తప్ప అందులో ఏమాత్రం కూడా నిజం లేదు, న్యాయం లేదు, వాస్తవం లేదు. ఆ సర్వేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ జూబ్లీస్ బై ఎలక్షన్లో రౌడీ షీటర్ని ఓడించాలి అన్నారు. రౌడీ షీటర్లు ఎవరు కాదు? నవీన్ యాదవ్ రౌడీ షీటర్ ఏమన్నా? వాళ్ళ తండ్రితో మాకేం సంబంధం, ప్రజలకేం సంబంధం? రేపు నవీన్ యాదవ్ గెలుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతూ ఉన్నాడు. ఆయనకు మంచి పొజిషన్ కాబోతూ ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆయన ఒక పనిచేస్తూ ఉన్నాడు. జూబ్లీహిల్స్లో అనేక గల్లీలలో మేము తిరిగాము. ఈ 2-3 రోజులలో ఏ బస్తీలో కూడా రోడ్లు లేవు. మట్టి రోడ్లు, మట్టి గడ్డలు, గుంతలు, కింద మీద పడుకుంటూ పోతున్నాం ఈ వర్షాలు లేనప్పటికీ కూడా. మరి ఏం చేసినావు? 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నావు కదా, దేశ విదేశాల్లో తిరిగినావు కదా, ఫారిన్ లాంగ్వేజ్ మాట్లాడుతావు కదా ఇంగ్లీష్లో. మరి ఏం చేసినావు? నీ భాష పరిజ్ఞానం ఏమైంది? నీ అభివృద్ధి ఏమైంది? నీ యాక్టివ్నెస్ ఏమైంది? నీ దేశ విదేశాలు తిరిగినటువంటి నీ అభివృద్ధి ఏమైంది హైదరాబాద్లో, జూబ్లీహిల్స్లోనే అడుగుతా ఉన్నాను. సో మాగుంటి సునీత గారికి సానుభూతి పరంగా ఓట్లు పడవంటారా? సానుభూతి పరంగా పడతా ఉండొచ్చు, కొన్ని పడతా వచ్చు, నేను కాదంటలేను. ఖచ్చితంగా పడతాయి. కానీ 100కు 100% పడాయి. 100కు 100% వాళ్ళు
గెలిచే పరిస్థితి ఏ కోశాన్ని కూడా లేదు బీఆర్ఎస్ పార్టీకి. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒక 10 సంవత్సరాలు ఒక ఫ్యామిలీ, ఇంకో 2 సంవత్సరాలు వేరే ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకున్నారు అంటున్నారు. మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు. దానికి ఏమంటారు? కిషన్ రెడ్డి ఏం చేసిండు? కిషన్ రెడ్డి ఎన్నిసార్లు గెలిచిండు ఇక్కడ ఎంపీగా? 2 సార్లు కేంద్ర మంత్రి అయిండు. గతంలో బొగ్గు గనుల శాఖ మంత్రి అయిండు. ఇప్పుడు హోం శాఖ మంత్రి చేసిండు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పరిధిలో ఉంటుంది కదా. జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గం సికింద్రాబాద్ పరిధిలో ఉంటుంది. ఆయన అభివృద్ధి ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు ఆయన అభివృద్ధి? కిషన్ రెడ్డి మీద లేదా బాధ్యత? ఇప్పుడు తీసుకురమ్మని ఎన్నికల లోపల ఎన్ని వందల కోట్ల అభివృద్ధి పనులు చేస్తారో అన్ని వందల కోట్ల నిధులు తీసుకురమ్మని చెప్పండి. ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కదా. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా. వాళ్ళు ఇక్కడ నిధులు తీసుకురావచ్చు కదా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి. ఎందుకు తేవట్లేదు? ఒకవైపు బండి సంజయ్, ఒకవైపు కిషన్ రెడ్డి, వాళ్ళు ఎందుకు నిధులు తీసుకురావడం నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వాళ్ళని. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మరి బీసీ బిడ్డ, బహుజన బిడ్డ నవీన్ యాదవ్ టికెట్ చాలా మంచి పని చేసిర్రు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కమ్మలకు ఇచ్చింది, బీజేపీ పార్టీ రెడ్డిలకు ఇచ్చింది. అగ్రవర్ణ దురంకారులు వాళ్ళు. పాపాల భైరవుడు కేసీఆర్ 10 సంవత్సరాలు రాజ్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు. మళ్ళా ఇండ్లు ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, ఉపాధి కల్పించలే. వాళ్ళ బిడ్డ లిక్కర్ కుంభకను, వాళ్ళ అల్లుడు కాళేశ్వరం కుంభకను. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకే పాపం తలిగి ఓడిపోయారు. ఇక జీవితంలో బీఆర్ఎస్ పార్టీ రాదు, దాన్ని బొందబెట్టుడే. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ బిడ్డ, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి యువకుడు, విద్యావంతుడు యువకుడు నవీన్ యాదవ్, స్థానికుడు శ్రీరామ్ యాదవ్ కొడుకు. ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలకు అందరికీ సేవ చేసేటువంటి నాయకులు. వీళ్ళను భారీ మేడతో ప్రజలు గెలిపిద్దామని నిర్ణయించుకున్నారు. భారీ మేడతో నవీన్ యాదవ్ గెలుతాడు. 11వ తారీఖు నాడు రిజల్ట్ తెలితే మన పక్కన నాడు ఏదో 14 లాగా తెలుస్తుంది. కేకే సర్వే నిన్న కాంగ్రెస్ ఓడిపోద్దని సర్వే ఇచ్చింది కదా, దానికి ఏమంటారు? కేసీఆర్ ఏం చేస్తాడంటే ఆ సర్వే చేసేటోళ్ళకు డబ్బులు ఇచ్చి, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి దొంగ సర్వేలు చేస్తాడు, తప్పు సర్వేలు చేస్తాడు. బిడ్డ ఖబర్దార్, నువ్వు చిత్తు ఓడిపోతాను. బీజేపీకి అయితే 10,000 ఓట్లు రావు, బీఆర్ఎస్ కూడా డిపాజిట్ కోల్పోతాను. సో నవీన్ అన్న కొంతమంది రౌడీ షీటర్ అంటారు కదా, దానికి ఏమంటారు? తప్పు నేను మాట్లాడదాం అనుకున్నా, నువ్వు మంచిగా గుర్తు చేసినావు బ్రదరు. ఇవాళ బీసీలకు, బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే దుర్మార్గుడా, పాపాల భైరవుడా, 2% జనాభా లేని నువ్వు వెల్మా, నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతావు. నీ బిడ్డ మంత్రి, నీ అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి, నీకు జనాభా లేని నువ్వు మంత్రి చేస్తావు, సీఎం చేస్తావు, కేంద్ర మంత్రి చేస్తావు. నువ్వు లక్షల కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తావు. నువ్వు రౌడీ షీటర్ కదా, నువ్వు రౌడీ కదా, నువ్వు అవుట్ ఆఫ్ పంపిస్తున్నా అని చెప్పి జైలు పోలేదా? నువ్వు తాగవద్దు కదా. బిడ్డ ఖబర్దార్, రౌడీ షీటర్ అంటే బీసీలు బొంద పెడతారు. నీ కొడుకును సిరిసిల్ల కేటీఆర్ను, హరీష్ రావును సిద్దిపేటలో బిడ్డ బొంద పెడతారు. బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకడైతే తొక్కితే మీరు పాతాలోకరం పోతారు. బిడ్డ ఖబర్దార్. నవీన్ యాదవ్ గురించి ఏ ఇంట్లో ఏ తల్లిని కదిలిచ్చినా, ఏ అన్నను కదిలిచ్చినా, ఏ తాతను కదిలిచ్చినా నవీన్ యాదవ్ గారు ఇది పుట్టినటువంటి సొంత గడ్డ, మా సొంత బిడ్డ లాంటి వాడు. ఏ రాత్రి ఆపత వచ్చినా, ఎవరి తలుపు తట్టినా అందరి కొరకు మేలైనటువంటి సాయం చేసేటటువంటి మంచి గుణగణాలు ఉన్నటువంటి నాయకుడు నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి ఓటర్లు అంటూ ఉన్నారు. మీరు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంది? రియాక్షన్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంచి పనులు చేస్తూ ఉన్నాయో అన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈరోజు వాస్తవంగా ఫ్రీ బస్ కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో అవన్నీ కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా చేస్తూ ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ ఏదైతే అప్పులు చేసిపోయిండో ఆ అప్పులకు నెలకు 7,500 కోట్లు మరి ఈరోజు ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తూ ఉంది. వాళ్ళు చేసిన అప్పులు ఇంట్రెస్ట్ చెల్లించుకుంటూ చెప్పిన 6 గ్యారెంటీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు నిజమైనటువంటి పరిపాలన చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కొంతమంది 6 గ్యారెంటీలు నెరవేరలేదు అన్నారు కదా, దానికి ఏమంటారు? 6 గ్యారెంటీ తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాం కదా. ఏది చెప్పిన మాటలు ఏది కాలేదు. ఇప్పటివరకు ఫ్రీ బస్ ఇచ్చాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాం, 2 లక్షల రుణమాఫీ చేశాం. మరి అదేవిధంగా ఇలా సన్నబియ్యం ఇచ్చాం, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఏవైతే చెప్పినాయి మహిళలకు ఒక 2,500 తులం బంగారం అన్నాయో ఆ 2 మిగిలి ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితి. అదే కళ్యాణ లక్ష్మి, అదే కదా తులం బంగారం 1,116 కళ్యాణ లక్ష్మి అనేటివి. ఇవి 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితి ప్రభుత్వం ఉంది. వచ్చిన 2 సంవత్సరాలని ఇవన్నీ చేసినాం. ఈయన చేసిన అప్పులు తీర్చుకుంటాం.
అవి కూడా తప్పకుండా తూజా తప్పకుండా చేయడానికి ఆస్కారం ఉంది, చేస్తారు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు ఏంటంటే కేవలం ఓడిపోతున్నామని బట్టగాల్చి పైన వేయడానికి, నవీన్ యాదవ్ పేరు పైన ఒక నిబద్ధ పోయడానికి, ఒక బదనాం చేయడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది తప్ప వేరేది కాదు. ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నాను నేను, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. 10 ఏళ్ల పరిపాలనలో నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు అన్ని మనకు వస్తాయని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు, యువకులు అందరూ కూడా చేసి పోరాటం చేసి తెలంగాణ తీసుకుంటే, ఆ రోజు కేసీఆర్ ఏమన్నారు, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా, నేను కాపల కుక్కలా ఉంటా తెలంగాణకు అన్నాడు. ఏమైంది, ఎందుకు చేయలేకపోయాడు? మరి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా వసూలు బాసిరా? ఉద్యమం చేసి చచ్చిపోయింది 1250 మంది పేద విద్యార్థులు, కష్టపడ్డటువంటి వ్యక్తులు. ఇలా గద్దెనెక్కి నువ్వు కూర్చున్నావు, తెలంగాణ దోసుకున్నావు, ఎక్కడ సంక్షేమం చేసినావు నువ్వు? ఎన్నడూ కూడా నువ్వు సెక్రటరీ వచ్చిన పాపన లేదు. నువ్వు ఎంతసేపు ఫామ్ హౌస్ నుంచి పరిపాలన ఇచ్చావు తప్ప ఫామ్ హౌస్ దాటి గేట్ బయటకు వచ్చి ఏ రాదన్న ప్రజల కొరకు పనిచేసినవా? నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులకే నువ్వు ఎవరికి కలిసే అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ నీ పరిపాలన ఉన్నది? దోసుకునే పరిపాలన తప్ప ఇంకోటి ఏం చేసిరు? కూతురు లిక్కర్ స్కామ్లో ఢిల్లీకి వెళ్ళి మొత్తం భారతదేశం మహిళలదే ఇచ్చేది తీసింది. ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి రకరకాల అరాచకాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ గెలుస్తారు? ఏ నైతిక బాధ్యతను వాళ్ళు ఓట్లాడికి అధికారం ఉంది వాళ్ళకు? వాళ్ళు చేసింది ఏమీ లేదు కదా. ఎంతసేపు దోసుకోవడం, దాచుకోవడం, విదేశాలకు వెళ్ళిపోవడం, పారిపోవడం. ఈరోజు వాళ్ళ దాంట్లో దోసుకున్నటువంటి డబ్బులను పంచుకోవడానికి ఈరోజు వాళ్ళ ఇంట్లో కుట్ర పుట్టింది. ఇలా కవిత బయటకోవడానికి కారణం ఏంది? ఆమెకు వాటా ఇవ్వనందుకు కదా బయటకు వెళ్ళింది. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ పేర్లు చెప్పింది కదా. మరి వాళ్ళు ఎక్కడ ప్రజలను పరిపాలించగలరు? పార్టీ అనేది, టీఆర్ఎస్ అనేది ఇక నీకు ఈ దేశంలోనే ఉండదు, చూడుచుకోపోతుంది. ఇది నగ్న సత్యము. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు, దోపిడీ తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. బంగారు తెలంగాణ అన్నాడు, ఎటువైంది బంగారు తెలంగాణ? ఎందుకు చేయలేకపోయారు? 10 ఏళ్ళు ఉండరు కదా. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో చెప్పిన మాట తూజా తప్పకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ ఉన్నాడు కదా గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేసింది? మీకు ఎక్కడ చెప్పుకోనికి ఆస్కారం లేక 6 గ్యారంటీలు, అప్పు కార్డు అని చెప్పి ఆ కేటీఆర్ గారు మాట్లాడేటటువంటి మాటల్లో వారి అహంకార బుద్ధులు మంచి పద్ధతులు కావు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పని, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, ఆరాటాలన్నీ ప్రజలు చాలా దగ్గరగా గుర్తిస్తూ ఉన్నారు. ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి నవీన్? ఈ రోజు స్టిల్ ప్రజెంట్ ఈ రోజు వరకు ఓ 50,000 మెజార్టీ అనుకుంటా ఉన్నాం. ఇంకొక 6 రోజుల సమయం ఉంది, ఇంకా మెజార్టీ పెరుగుతుంది అనేది అనుకుంటా ఉన్నాం. హాయ్ బ్రో. నమస్తే అన్న. మీ పేరు బ్రో? నా పేరు శశి. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ హోరాహోరీగా జరుగుతున్నాయి కదా, సో ఎలా ఉండబోతుంది? ప్రజలు ఏ పార్టీకి మద్దతుగా ఎక్కువ ప్రకటిస్తున్నారు? ప్రజలైతే నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా ఉంది, ఎడ్జ్ ఉందని అందరూ అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి, అయితే హైదరాబాద్కి లక్షల కోట్ల అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమ విషయంలో సన్న బియ్యం, రేషన్ కార్డ్స్, ఉచిత బస్సు, ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రుణమాఫీ, ఇట్లా దేశ చరిత్రలో ఎన్నడూ కానటువంటి అభివృద్ధి కేవలం ఈ 2 సంవత్సరాలనే అయింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరూ నమ్ముతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి అభ్యర్థి ఏదైతే నవీన్ యాదవ్ గారు కూడా ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా నిరుపేదలకు నిరంతరం అండగా ఉండి ఏ సమస్యనైనా 24 గంటలు ఆయన ఆ పేదలకు అండగా నిలబడి వాళ్ళ ఇంటిని ఒక చిన్న ఏదైతే జనతా గ్యారేజ్ అనే విధంగా తయారు చేసుకొని ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తున్నారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా పార్టీని కూడా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అందరూ కూడా అనుకుంటున్నారు. చాలా మంది 2 సంవత్సరాల గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు అందలేదో అంటున్నారు, కానీ మీరేం వచ్చాయి అంటున్నారు? 2 సంవత్సరాల చాలా పథకాలు వచ్చినాయి. వాళ్ళు 10 సంవత్సరాలు పాలించినారు, కానీ అనేక సమస్యలు అట్లనే ఉన్నాయి. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తయారు చేసి అయితే కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారం కుటుంబం అయింది, కానీ రాష్ట్రానికి ఏమి ఊడబెట్టలే. ఈ 2 సంవత్సరాలనే అనేక అద్భుతాలు కూడా చూసినాం. అయితే దావోస్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి హైదరాబాద్కి లక్షల కోట్ల అభివృద్ధి కూడా తీసుకొచ్చిండు. ఆ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కడుపు మండి ఈనో ప్యాకెట్లు దావుకుంటా రాత్రి ఫామ్ హౌస్లో పడిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే మీరు సంక్షేమం కావట్లే అంటున్నారు, సన్న బియ్యం, రేషన్ కార్డులు. 10 ఏళ్ళ అధికారంలో నుండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన బాపతి లేదు. ఈరోజు లక్షల రేషన్ కార్డులు ఈ జూబ్లీహిల్స్లో అనేక చాలా మంది కుటుంబాలకి, అంటే కొత్త పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకి కానీ ఈరోజు రేషన్ కార్డులు వస్తున్నాయి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, గతంలో చెప్పినారు డబుల్ బెడ్రూమ్ అని, కానీ ఎవరికి ఇండ్లు ఇచ్చలేదు. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మనం చూస్తున్నాం. ప్రతి ఊర్లో కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు కూడా కనపడిస్తలేదు. ఆ విధంగా ఈరోజు అనేక రకాల సంక్షేమాలు ఇస్తున్నారు. కాబట్టి ఎవరో చెప్పేవాళ్ళు మస్తు చెప్తుంటారు. మహిళలు ఈరోజు బస్సులు ఎక్కి తిరుగుతున్నారంటే ఈరోజు ఉచిత బస్సు, సన్న బియ్యం మొన్నటిదాకా చూస్తున్నాం మనం. ఈరోజు సన్న బియ్యం రేటు మొన్నటిదాకా ఎక్కువనే, ఈరోజు తక్కువైంది. ఎందుకంటే
నిరుపేద ఇండ్లలో కూడా సన్నబియ్యం దొరుకుతుంది. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు చేసినారు. నిరుద్యోగులు చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు కదా, దీనికి ఏమంటారు? బాగా నిరుద్యోగుల విషయంలో వస్తే ఆయన కేటీఆర్ అనేక డ్రామాలు తయారు చేస్తున్నాడు. ఏదో నిరుద్యోగ జేఏసీ అని కొంతమందిని కూడా రోడ్ల మీద తిప్పుతున్నాడు. అవంతా కేటీఆర్కి సంబంధించిన పెయిడ్ బ్యాచ్. అయితే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మనకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పోరాడినేదే అయితే నీళ్లు నిధులు నియామకాలు. వాళ్ళు ఈ నియామకాల సంగతే మర్చిపోయి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలే. 10 సంవత్సరాల్లో ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఈ పేపర్లలో కనీసం ఎగ్జామ్ కూడా నిర్వహించలే. ఏదైతే పేపర్లు లీకులు 10th క్లాస్ పేపర్లు కూడా జిరాక్స్ సెంటర్లో కనపడుతున్నాయంటే ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ నేడు ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లా ప్రతి దాంట్లో కూడా జాబ్స్ ఇచ్చుకుంటా కొలువుల జాతర అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ళనే దాదాపు 60-70 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందంటే నేడు ఉద్యోగాలు సాధించుకున్న కుటుంబాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి. దాన్ని కూడా ఓరవలేక కేటీఆర్ ఏం చేసిండు, ఏదైతే ఆ ఉద్యోగాల కుటుంబాలను కూడా కోట్లు పెట్టి ఉద్యోగాలు కొన్నారంట. ఇట్లా ప్రభుత్వం పైన బురద జల్లడమే ఆయన పనిగా పెట్టుకున్నాను అనే విషయం కూడా మీకు చెప్పారు. కేకే సర్వే నేను వచ్చింది, బీఆర్ఎస్ గెలుస్తారని చెప్పి 1 సైడ్ వారుగా ఇచ్చారు, దీనికి ఏమంటారు? కేకే సర్వే కల్వకుంట్ల కేటీఆర్ సర్వే అది. ఎందుకంటే ఆయనకి ఇంకా ఎట్లా ఓడిపోతా అని అర్థమవుతుంది కాబట్టి ఏదో ఈ ఫేక్ సర్వేలనన్నా పెట్టుకొని ప్రజల దగ్గరికి పోదామని ఆయన అలచల్ చేస్తారు. నిన్న చూస్తున్నాం కదా, ఆ ప్రచారానికి వచ్చినాడు, నీకు కూడా తెలిసింటుంది పాపం ఆడ బస్సు ప్రమాదం జరిగి 20 మంది చచ్చిపోయినారు. ఆ కల్చర్ చూసినావా? ఏదైతే అంత పబ్బు కల్చర్ పెట్టుకొని స్క్రీన్లు పెట్టుకొని ఇట్లా పాటలు అంటే అవతల రాష్ట్రం మొత్తం నేను కూడా శోక సముద్రంలో, నీకు లేదా బాధ? మరి ఆయనకు బాధ లేదా? తాగి తందనల్లా నోటే డ్యాన్సులు చేసుకుంటా అట్లా చేస్తున్నారు వాళ్ళు. ప్రజల్ని 10 ఏళ్ళ అధికారం ఇస్తే వాళ్ళు ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసి ఈరోజు నీతులు చెప్తున్నారు. వాళ్ళకి అధికారం కావాలా, అహంకారం కావాలా. ఈరోజు అవి రెండు వాళ్ళకి దూరమైనాయి కాబట్టి ఎన్నైనా చేస్తారు. సో జూబ్లీస్ ఎలక్షన్లో రౌడీ షీటర్ని ఓడించాలని కొన్ని పెద్ద నాయకులు అంటున్నారు కదా, దానికే ఉంటారు. రౌడీ షీటర్ ఎవరు? రౌడీ షీటర్ ఎవరు అంటున్నా అంటే నవీన్ యాదవ్ ఉన్న రౌడీ షీటర్ అంటున్నారు. ఎవరన్నారో తెలియదు కానీ అన్నారు కదా, కేసీఆర్ అన్నారు రౌడీ షీటర్ని ఓడించాలి అని. 10 ఏళ్ళలో వాళ్ళు దేశాన్ని దౌర్జన్యాలు దౌర్భాగ్యాలు ఎవ్వరు చేయలే. రౌడీజాన్ని ప్రోత్సహించినదే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. ఫార్ములా ఈ కేసు, లిక్కర్ కేసు, ఏదైతే అది ఫోన్ ట్యాపింగ్ కేసు, అది కాళేశ్వరం కేసు, ఇవన్నీ రౌడీలే కదా. వాళ్ళే రౌడీలు. మళ్ళీ ఇతర నవీన్ అన్న రౌడీ అని ఉండొచ్చు, ఈయన పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకు పెడుతున్నాడు, అట్లా రౌడీ అనొచ్చు. ఈరోజు ప్రతి ఒక్క నిరుపేదకు అండగా నిలబడుతున్నాడు కాబట్టి వాళ్ళకి రౌడీ లక్కనే కనపడిస్తారు. వాళ్ళలాగా కోట్లు దండుకొని చంపేయాలి. నేను కేటీఆర్ మాట్లాడుతూ బోరబంట సభలో మాగుంట సునీత గారిని గెలిపించండి, కాలర్ పట్టుకొని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలని అడగతాము అన్నాడు. ఏంటండి? కాలర్ పట్టుకొని అడగతాను, మాగుంట సునీతని గెలిపించండి అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. ఆయన కాలర్ వేసుకునికే కూడా గతి లేదు. ఆ బణిగిన తోటి ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. కానీ ప్రతిపక్షానికి ఆడొచ్చి కూర్చొని మాకేమైనా సలహాలు ఇవ్వంటేనే వాళ్ళు ప్రతిపక్ష పాత్రనే చక్కగా నిర్వర్తిస్తలేరు. ఈయన మళ్ళీ అంగి పట్టుకొని ఇంగైతు పట్టుకొని మాకు చేస్తాడంట. ఇలా వాళ్ళ నాయనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాం కదా, ఇలా వచ్చి ప్రజల పక్షాన కోరట్లాడాలి కదా. మరి ఈరోజు ఎందుకు ఆయన రావట్లే? మళ్ళీ ఇంకేదో చెప్తే మనం నమ్మమంటే ఎట్లా నమ్ముతాం? జూబ్లీహిల్స్ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, నవీన్ అన్నం గెలిపియాలని. ఈయన లోకల్ బిడ్డగా ఏదైతే ప్రతి సమస్యకు నిరంతరం ఆయన ఆదుకునే విధంగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థానికునికి ఓటేసి గెలిపించుకున్నాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ బై ఎలక్షన్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వచ్చి ప్రచారం చేస్తారు, ఇంత అవసరం అంటారా? ఈ ఎలక్షన్ అంటే అది ఒకవైపు గవర్నమెంట్ పక్కన పెడితే పార్టీలకు సంబంధించి వాళ్ళ పార్టీని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు ఉంటుంది. మునుగోడు బై ఎలక్షన్స్ కూడా వచ్చింది. మునుగోడులో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యేని అప్పుడు 100 మంది కౌరవ సైన్యం ఉండే కదా, అట్లా తయారై వాళ్ళు ఆ రోజు ఉండ్రి. మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి భయం. ఆ రోజు పార్టీలకి పోతాలకి వేరే అవుతుంది. పార్టీని గెలిపించుకోవాలని సీఎం కార్ట్ నుంచి పిసిసి అధ్యక్షుని కార్ట్ నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు వస్తారు. ఇది నేషనల్ పార్టీ. ఢిల్లీ నుంచి కూడా వస్తారు గెలిపించుకునికే. అట్లా అంటే జూబ్లీహిల్స్లో ప్రజలు స్పష్టంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. ఓకేనా? డన్. ఇంకా మెజారిటీ వచ్చేదానికి అవకాశం. మెజారిటీ గురించి గెలవడం అయితే పక్కా. మెజారిటీ గురించి ఇంకా అది ఇంకా ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా మనం చెప్పలేం. మనం ఆయనలాగా కేకే సర్వేలు అవి ఇవి మనం చేయలేం కదా. గెలిపైతే ఖాయం. థ్యాంక్స్ బాయ్.